జూబ్లీ హాల్ బిల్డింగ్ మోడల్ 8 కిలో బంగారంతో తయారు చేసిండు. ఇవి థాపి గంప. ఈ బిల్డింగ్ వెంకల్నే కనిపిస్తుంది కదా, ఫౌండేషన్ చేసినప్పటికి. టిఫిన్ లంచ్ బాక్స్ 2 కిలో బంగారము, మధ్యలో పైన వజ్రాలు. దీనికి 100 కోట్ల రూపాయలు రేట్ ఉంది. ఇప్పుడు దీనికి స్టోరీ తెలుసు కదా, యూట్యూబ్లో వచ్చింది, ఇప్పుడు చెప్పడానికి అవసరం లేదు. అదే ఫేమస్ టిఫిన్ బాక్స్ ఇదే. చాలా న్యూస్ వచ్చినాయి చూడండి, ఇదే చాలా ఫేమస్. పోలీస్ చెప్పింది ప్రైస్ ఇంటర్నేషనల్ వాల్యూ 100 కోట్ల రూపాయలు. టాలీస్కోప్ గోల్డ్, ఉంగురా గోల్డ్, పర్ఫ్యూమ్ బాటిల్ గోల్డ్ తయారు చేసినప్పటికి కలర్ వాడలేదు. పచ్చ వజ్రాలు ఉంటుంది కదా, దించి పౌడర్ చేసి 2 గ్లాసు మధ్యలో శాండ్విచ్ చేసిండు. పాల్స్ ఉంది, రూబీ, ఎమరాల్డ్, బ్లూ టొరకాయిస్, పుష్కరాగం ఉన్నాయి. ఇవి దసరాకు దశమి పూజ చేస్తుంది. జమ్మి చెట్టు వెండితోని తయారు చేసిండు. దీనిపైన కృష్ణుడు భగవాన్ కూర్చుండ్రు. కిర్కిర్దార్ వాళ్ళు ఇచ్చిండు లైన్ లార్డ్, రూబీ, డైమండ్. ఇవి గోల్డ్, టర్బన్ గోల్డ్, మోత్యాలు చిన్న చిన్న ఉన్నాయి. పెద్దగా బీర్వా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 6th నిజాం మహబూబ్ అలీ ఖాన్ డైలీ ప్రతిరోజు కొత్తగా డ్రెస్ వేసుకున్నారు. ఈ పైకి మొత్తం రాజుగారికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ క్లాత్, ఈ పైకి మొత్తము బూట్లు పెట్టిండు. ఇంతగా పెద్దగా బీర్వా ఏడాన లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఈ వీడియోలో మనం వచ్చేసి నిజాం రాజు యొక్క ప్రైవేట్ మ్యూజియం అయితే చూడబోతున్నాం. ఇందులో 100 కిలోల వెండితో తయారు చేసిన వివిధ వస్తువులు మరియు బంగారంతో చేసిన వస్తువులు, ఇలా అనేక వస్తువులు అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి. ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి, ఏంటిది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నా. అయితే ఈ వీడియో ఎవరైనా మొబైల్ కాకుండా మామూలుగా డిజిటల్ కెమెరాలలో తీసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కోసం అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 125 రూపీస్ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ టికెట్. ఓకేనా, మనకైతే 625 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎలా ఉందో లోపలికి చూపిస్తా. అయితే లోపలికి వెళ్ళే ముందు మనకైతే ఒక ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐడి చూస్తున్నారు కదా, ఈ ఐడి అయితే మనం మెడలో వేసుకోవాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇది వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకేనా, ఎంట్రన్స్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తూ పైకి తీసుకెళ్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మ్యూజియం ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, ఇందులోనే స్కూల్ కూడా ఉంది. ఇక్కడ చూడవచ్చు, ఎదురుగానే మనకి తిరంగులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి తిరంగులు, 2 తిరంగులు అయితే ఎదురుగా ఉన్నాయి. ఓకే, ఇటువైపు కూడా ఒక తిరంగు ఉంది. ఇలా ముందుకెళ్తే మనకు 2 వైపుల సింహాలతో ఆర్టిక్ చూస్తున్నారు. ఇక్కడ మ్యూజియం ఎంట్రన్స్ అని రాసింది. ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటోతో అయితే స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇవన్నీ లోపల ఉండబోతున్నాయి. ఈ బ్యాక్ రోడ్లో చూపించాను చూడండి, బంగారు టిఫిన్ బాక్స్, 100 కోట్ల విలువైన, ఇంకా మరియు సింహాసనం బంగారుది, ఇవన్నీ అయితే లోపల ఉండబోతున్నాయి. ఏమేమి ఉంటాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ చూడవచ్చు కలెక్షన్స్. ఇక్కడైతే మనం చెక్క స్టెప్స్ ఉన్నాయి. ఈ చెక్క మెట్ల పైన మనం అయితే వెళ్ళాలి. చూస్తున్నారా, మెట్లు అయితే పైన చూడవచ్చు. ఇప్పటికీ ఈ మ్యూజియంని వారి వారసులే రన్ చేస్తున్నారు. వాళ్ళే దీని మెయింటెనెన్స్ అయితే మొత్తం అయితే చేస్తున్నారు. చూస్తున్నారు, ఇలా మనం ముందుకు వెళ్ళాలి. అక్కడ టికెట్ ఉంటుంది ఎంట్రన్స్. చూస్తున్నారు, ఇక్కడ ఏమేమి ఉంటాయని చూపించారు. ఇక్కడైతే చూడవచ్చు టికెటింగ్ కౌంటర్. 125 ఎంట్రీ ఫీజు, 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. అయితే ఈ యొక్క మ్యూజియం హిస్టరీ చెప్తూ అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడైతే మనకు గైడ్ మొత్తం అయితే చూపించబోతున్నాడు. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి అన్న, చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్లో మొత్తము 7 రాజు పరిపాలన చేసిండు. లాస్ట్ నంబర్ రాజుకి పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వాళ్ళకు పిలవాలి అంటే నిజాం పిలుస్తారు. పరిపాలన చేసేది ఏరియా, ఇది మ్యాప్. మహారాష్ట్ర ఔరంగాబాద్కు రూల్ స్టార్టింగ్ చేసినారు. కర్ణాటక రాయచూర్కు ఫినిష్ చేసిండు. 16 డిస్ట్రిక్ట్ ఉన్నాయి. ఇండిపెండెంట్ అయిన తర్వాత ఈ స్టేట్ హైదరాబాద్ ఇండియాకు కలిపిండు. 1948 17 సెప్టెంబర్కు. అప్పట్లో మన పర్బుతు 3 పార్ట్స్ చేసిండు. మరాఠీ చెప్తా వాళ్ళకు మహారాష్ట్ర అలా కలిపిండు. ఔరంగాబాద్, పర్భని, భీడ్, నాదేడ్, ఉస్మానాబాద్, జాల్నా, పర్భని, లాతూర్ ఇంతవరకే.
3 డిస్ట్రిక్ట్ కర్ణాటకకు కలిపిండు, బీదర్, గుల్బర్గా, రాయచూర్. ఫర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కు కలిపిండు ఈ పార్ట్స్. ఇప్పుడు ఆంధ్రాలకు చేసినారు, ఆంధ్రాలకు చేసినారు, తెలంగాణలకు చేసినారు. లాస్ట్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్కు 2 కొడుకు. పెద్ద కొడుకుకి పేరు ఆజంజా, చిన్న కొడుకుకి పేరు మౌజంజా. చిన్న కొడుకుకు పిల్లలు అయ్యలేదు. ఈయన పేరు పైన మౌజంజాహి మార్కెట్ ఉంది, నాంపల్లి ఏరియాలో ఫ్రూట్ అమ్ముతారు. ఈ పెద్ద కొడుకుకి కొడుకు ముకరంజా లాస్ట్ ఇయర్ చచ్చిపోయిండు. తుర్కీ కంట్రీలో 90 వయసు అయింది, న్యాచురల్గా చచ్చిపోయిండు. ఇంకొకటి మనమోడు ఉన్నారు, లండన్లో ఉంటుంది, 88 ఇయర్ ఓల్డ్, ముఫఖంజా పేరున్నాయి. ఇద్దరు మనమోడికి ఇది సొంతం ప్రాపర్టీ, ఇది ప్రభుత్వకు లేదు, ప్రైవేట్ నడుస్తుంది మ్యూజియం. నిజాం రాజు లాస్ట్ రాజు రూలింగ్కు కూర్చున్నారు 1911కు. 1937కు పరిపాలన చేసి 25 సంవత్సరాలమైంది. పెద్ద ఫంక్షన్ జరిగింది, సిల్వర్ జూబ్లీ. ఆ సిల్వర్ జూబ్లీకు మొత్తం ప్రపంచంలో పబ్లిక్ వచ్చిండు. ప్రపంచంలో పబ్లిక్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు, గోల్డ్, సిల్వర్, డైమండ్. దానికి ఇది మ్యూజియం చేసిండు. ఈ బోర్డు పైన బిల్డింగ్ కనిపిస్తుంది కదా, పిక్చర్స్. 48 బిల్డింగ్ నిజాం రాజు కట్టిండు. స్కూల్, హాస్పిటల్, యూనివర్సిటీ. ఫస్ట్ ఇంజనీర్కు ఆర్డర్ ఉన్నాయి, వెండితోని మోడల్ తయారు చేయాలా, తర్వాత బిల్డింగ్ కట్టాలా. మేము ఈ మ్యూజియంలో చూసడానికి ఏమున్నాయంటే నిజాం రాజు కట్టేది బిల్డింగ్కి వెండి మోడల్, ప్రెజెంటేషన్ వచ్చేది వస్తువులు, బంగారం, వెండి, వజ్రాలు, ఇంకా నిజాం రాజు వాడేది చిన్న చిన్న వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఈ స్టోరీ చెప్పినా నీకు ఇప్పుడు వస్తువులు చూపిస్తాము. ఓకే, రండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏ వస్తువులు ఉన్నాయో మనం ఇప్పుడైతే చూడబోతున్నాం. ఈ బాక్స్ కనబడుతుందా? నిజాం రాజుకు ఇవ్వాలని కనుక్కోవాలంటే ఒక లెటర్ రాస్తారు, ఒక వెండి బాక్స్లో లెటర్ పెట్టి ఇస్తుంది. ఇది కవర్ ఉంది, ఈ పేటీ కనిపిస్తుంది కదా, లెటర్ ఇచ్చేదానికి కవర్ ఇది, ఎన్వలప్ అంటారు. ఎంత మంచి శుభాకాంక్షగా చెప్పిండు. అందరు ఒక్కొక్క బాక్స్లో లెటర్ ఇచ్చినారు. ఈ బిల్డింగ్ ఇప్పుడు సౌదీ అరబ్ కంట్రీలో ఉంటుంది, హజ్కు పోతుంది చూడు, మక్కా, మదీనా. 25 కిలో వెండితో మోడల్ తయారు చేసి సికింద్రాబాద్ లోకల్ పబ్లిక్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు, ప్రెజెంటేషన్. నిజాం రాజు, ఈయన లాస్ట్ రాజు, 1886కు జన్మించిండు. అప్పట్లో పడుకున్నారు. ఒరిజినల్ ఉయ్యాల ఇది, వెండి. లోపల కట్టల్ ఫ్రేమ్ ఉంది, పైకి కవర్ మొత్తం వెండి ఉన్నాయి. ఈ ఫ్రేమ్ కనిపిస్తుందా, గోల్డ్ కోటెడ్ ఉన్నాయి, సెండల్వుడ్ ఇది. చూస్తున్నారు కదా ఉయ్యాల అయితే ఈ విధంగా ఉందో, మీరు ఉస్మాన్ అలీ ఖాన్లో. ఈ బిల్డింగ్ ఇప్పుడు వరకే ఉంది. ఇక్కడ ఒక గవర్నమెంట్ మ్యూజియం ఉన్నాయి, సాలార్ జంగ్ మ్యూజియం పక్కకనే రోడ్ ముంగట కనబడుతుంది, తెల్ల కలర్ బిల్డింగ్ ఉన్నాయి. పీర్ల పండుగకు వాడతారు, మొహరం పండుగకు వాడతారు. ఈ బిల్డింగ్ కట్టినప్పటికి రాజుగారుకు ఇంజనీర్ మోడల్ ఇచ్చిండు, 30 కిలో వెండి. బిల్డింగ్కి పేరున్నాయి అజాఖానా జహరా. ఈ కర్టన్ కనిపిస్తుందా, సౌదీ అరబ్ కాబాకు పోతుంది చూడు, హజ్కు, అక్కడికి డోర్ కర్టన్. ఇది సౌదీ అరబ్ కింగ్ నిజాం రాజుకు గిఫ్ట్ ఇచ్చినారు. దీనిపైన రాసిండు ఖురాన్కి వర్సెస్, ఆయాత్ అంటది, సూరా అంటది, వెండి దారంతో రాసిండు. చేతుల పని ఇది. ఇప్పుడు ముందుకెళ్దాం, ఇంకేమేమి ఉన్నాయో చాలా అద్భుతంగా అయితే ఉంది. 1930కు నిజాం రాజు హైదరాబాదులో ఎయిర్పోర్ట్ కట్టించిండు, బేగంపేట్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు డొమెస్టిక్ ఉంది. 2010 వారికి ఇంటర్నేషనల్ నడిచిండు. ప్లేన్కి పేరు పెట్టిండు దక్కన్ ఎయిర్వే. ఈ మోడల్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండ్రు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగిన రోజు. ఈ ప్లేన్ కనిపిస్తుందా, చెప్తా ఉంది ఒక నిమిషం. ఈ ప్లేన్ కనిపిస్తుందా, 2 సైడ్లో సిగరెట్ పెట్టేది బాక్స్ ఉంది. ఇది బాక్సెస్ మధ్యలో అగ్గిపెట్టి పెట్టడానికి ఉంది. టేబుల్ పైన వాడిండు సిగార్ బాక్స్. నిజాం కాలంకు నడిచిండు. ఈసుంటూ ప్లేన్డ్ ప్యాసింజర్లో, ఈసుంటూ ప్లేన్డ్ డిఫెన్స్లో నడిచిండు, ఈసుంటూ ప్లేన్స్ కార్గోకు నడిచిండు, సామానం తీసుకోపోవాలని. చూస్తున్నా డిఫరెంట్ లైట్స్ దేనికి వాడతారో క్లియర్గా చూపెట్టేసినాము. ఈ ఫోటో చూపెట్టు. 7th రాజుకి నాన్న మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు. వీళ్ళకి అలవాటు మాట, ప్రతిరోజు కొత్తగా డ్రెస్ వేసుకుంటారంట, తలపాగా నుంచి కిందికి. ఈమె ఒక్కసారి వాడేది డ్రెస్ ప్రపంచం ఎప్పుడన్నా మళ్ళా రిపీట్ చేయలేదు. ప్రపంచాలు పెద్దగా బీరువా కట్టించిండు. గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది. ఆ లాస్ట్ రూమ్కు చూపేస్తా. ఓకే, ఇది పెద్ద గార్డెన్ ఉంది. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గురించి తయారు చేసిండు. పబ్లిక్ గార్డెన్ పేరున్నాయి. ఇక్కడ నాంపల్లిలో రవీంద్ర భారతి థియేటర్ ఉంది. థియేటర్ ముందుగానే ఇది గేట్ ఉన్నాయి. పబ్లిక్ గార్డెన్ పోవాలని దారి ఇది.
ఇది తెల్ల కలర్ కనిపిస్తుందా? ఇండిపెండెంట్ ముందుగానే నిజాం రాజుకి టౌన్ హాల్, ఇండిపెండెంట్ తర్వాత అసెంబ్లీ అయింది. ఇది హైదరాబాద్ అసెంబ్లీ ఇప్పుడు వరకే నడుస్తుంది. నిజాం రాజు ఈ ఇల్లుకు పోయినప్పటికి నమాజ్ చేయాలనకి షాహీ మస్జిద్ ఉన్నాయి లోపల, బాగే ఆమ్కి మస్జిద్ అంటారు. జూబ్లీ హాల్కు కూర్చున్నారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు. ఆర్కియాలజికల్ మ్యూజియం కట్టినప్పటికి ఇక్కడ మ్యాప్ ఉంది. ఇది బయటి దారి, ఇది లోపల రావడానికి. గార్డెన్ లోపల పోయిన తర్వాత ఇది చెట్లు గిట్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ పబ్లిక్ కూర్చుంటుంది. కూర్చున్నప్పటికి చిన్నగా లేక్ ఉంది. మన హైదరాబాద్లో ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ పవర్ వచ్చినప్పటికి ఇక్కడ నుంచి డెకరేషన్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ కనెక్షన్ అయింది. ఓకే, హైదరాబాద్ హైకోర్ట్ ఈ బిల్డింగ్ ఎప్పుడు వరకే సాలార్జంగ్ మ్యూజియం ముంగట కనిపిస్తుంది. రెడ్ కలర్ టోన్స్ బిల్డింగ్ ఉన్నాయి. 1919కు బిల్డింగ్ తయారైంది. అప్పట్లో ఈ మోడల్ తయారు చేసిండు 10 కిలో వెండి. ఈ తాళాలు కనిపిస్తుందా? ఫస్ట్ టైం డోర్ ఇనాగ్రేషన్ చేసినారు. ఆ తాళాలు ఇప్పుడు వరకే ఒరిజినల్ ఉన్నాయి. 319 ఓపెనింగ్ డేట్ బి 19. చూసారా, ఓపెనింగ్ డేట్ 3 సార్లు మనకు 1919 రావడం. ఈ డిఫరెంట్ టీ షర్ట్ ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఫోల్డింగ్ చేపించుకొని తీసుకుపోతారు. ఫోల్డ్ సిస్టమ్ ఇది. మోషన్ కిందికి కూర్చుంటుంది. స్ప్రింగ్ ఉంది, లాక్ ఉంది, తాళం కిందికి లాక్ కనిపిస్తుంది. దీనికి జర్మన్ సిల్వర్ అంటది. ఇది టేబుల్ పైన చక్కెరపత్తి పెట్టి వేడి నీళ్ళు పెట్టి చాయ్ తయారు చేయడానికి వస్తువులు. ఇది వాటర్ జగ్ కాశ్మీర్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు. ఈ ఫంక్షన్ గురించి పోయితే అప్పుడు వరమాల తీసుకుపోతుంది పెళ్లి పిల్లగానికి. ఒక్కో బాస్కెట్ ఒక ఫంక్షన్కు తీసుకుపోయితే మళ్ళీ ఫంక్షన్కు తీసుకుపోలేదు. ఎప్పుడు కొత్త ఫంక్షన్కు కొత్త బాస్కెట్ తీసుకుపోయిండు. వరమాల తీసుకుపోవాలా నాకు. డిజైన్ ఇది వెండి ఉన్నాయి బాస్కెట్లు. ఇవి పిల్లలు ఆడుకున్నారు బొమ్మలు. మేము పాతకాలంకు సంసారంలో ఏమేమి వాడుకున్నాము మొత్తం ఇక్కడ డిజైన్లో పిల్లలు ఆడుకుంటుంది బొమ్మలు. సీలింగ్ ఫ్యాన్ కూడా వచ్చింది, అదేవి పెట్టింది. ఇది స్టాచ్యూ పైన పైనాపిల్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఒక పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టిండు. ఉర్దూ చెప్తుంది అతను బెటర్ దర్రా. స్టాచ్యూ పర్ఫ్యూమ్ బాటిల్ స్టాండ్ ఇతర్ దాన్ అంటుంది. పక్కన క్యాండిల్ స్టాండ్. ఇది బోనాల షేప్ యాక్చువల్లీ. ఇవి 2 క్యాండిల్ స్టాండ్ పికాక్ డిజైన్. ఇది షర్బత్ అంటది, జ్యూస్ తాగడానికి జగ్. ఈ 2 సిగరెట్ బాక్స్ అగ్గి పెట్టేదానికి. ఏమి వస్తువులు ఇచ్చేయాలంటే కంపల్సరీ వాడాలా ట్రే. రెస్పెక్ట్. ఆకులు తింటుంది చూడు, పాన్ మసాలా అంటుంది. ఆకుల మసాలా డబ్బా. నువ్వు ఆకులు తింటే అప్పటికి ఇంత పెద్దగా బాక్స్ ఉంది. ఎలకాలు ఎక్కడు, పోకలు ఎక్కడు, కాసులు ఎక్కడు, అది కన్ఫ్యూజన్ కావచ్చు అనుకొని పైకి మొత్తం డిజైన్ తయారు చేసి పెట్టిండు. నీ సమయంది మంచిగా పోతుంది. ఇది చూసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇది 3 in 1 ఉంటుంది. పాన్ మసాలా, రోస్ వాటర్, పర్ఫ్యూమ్ బాటిల్ 3 ఉన్నాయి దీంట్లో. 2-3 పాన్ బీడా తయారు చేసి పెట్టడానికి ఖాస్ దాన్ అంటుంది. ఖాస్ దాన్ స్టోరేజ్. ఇది సింధూర్ పెట్టుకోవడానికి గిఫ్ట్ వచ్చింది. ఒక ఆకులు బీడ ఇచ్చేయడానికి రెస్పెక్ట్ ఇది ఉన్నాయి. దీంట్లో పెట్టి బట్ట దాచి పెట్టి ఇచ్చేయాలా. ట్రే ఉంది వెండి. ఈ ముస్లిం వాళ్ళకి హోలీ ఖురాన్ వెంకల్. ఈ ముస్లిం వాళ్ళకి హోలీ ఖురాన్. ఈ ఖురాన్కి స్పెషాలిటీ ఏమి ఉన్నాయంటే చేతులతోని రాసి గిఫ్ట్ ఇచ్చిండు. ఇక్కడ చుట్టూ మొత్తం ఖురాన్ చేతులతోని రాసిండు. ఈ మధ్యలో చెట్లు కనబడుతుంది కదా, చేతులతోనే ఖురాన్ ఆయాత్ రాసిండు వర్సెస్. ఇది ఏమనే మంతరం ఉంది. నీళ్ళు తాగడానికి బాల్ ఉన్నాయి. ఇది చిన్నది ఖురాన్. ఏడానే వెళ్ళాలి అంటే పాకెట్లో తీసుకుపోయి చదువుకోవడానికి ఉంది. చేతులతో రాసిండు. ఇది మస్జిద్ అల్ అక్సా అంటది. ఈ ఫలస్తీన్లో ఉంటుంది మోస్క్. దీనికోసం ఇప్పుడు బెటల్ అవుతున్నది చూడు. ఇది మోత్యాలతో తయారు చేసిండు. మోత్యాం ఉంది. ఇది అల్లాకి పేరు చేతులతో పెయింటింగ్ చేసిండు. ఇది పని స్టార్ట్ చేస్తే అప్పుడుకి ఒక చదువుతుంది ఆయాత్ బిస్మిల్లా అల్లాకి పేరుతో స్టార్ట్ చేస్తారు. ఇది మొత్తం కంప్లీట్ ఖురాన్. ఒక్కో పేజ్లో ఒక్కో చాప్టర్. 30 పేజ్ 30 చాప్టర్ ఉంది. కంప్లీట్లీ ఖురాన్. ఇది రియల్గా గోల్డ్ పెయింట్ ఉంది. రూబీ ఎమరాల్డ్ పెయింట్ ఉంది. ఇది నిజాం రాజుకు కనుక్కోవాలంటే లెటర్ డబ్బా ఇచ్చేయాలని చెప్పిన కదా ముందునే. ఇది అందరికి అనుకుంటే అప్పటికి ఒక్కొక్క బాక్స్లో లెటర్ ఇచ్చిండు. పెట్రోమాక్స్ డిజైన్ హుక్కా. ఇది పెట్రోమాక్స్ వాళ్ళు ఇచ్చిండు. ఈ వాటర్ డిపార్ట్మెంట్ రాయచూర్ కర్ణాటకలో ఉన్నాయి.
ట్యాంక్ నమూనా బస్తీ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్ మోడల్ తయారు చేసి ఈ లెటర్ ఇచ్చిండ్రు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నాయి, దాని పక్కనే ఈ బిల్డింగ్ ఉన్నాయి. డ్యామేజ్గా వాడతలేరు. దీంట్లో ఒక లెటర్ ఇచ్చిండు. యాడ లెటర్ ఇచ్చిండు, ఇక్కడ పక్క చూపెట్టాలి. ఒక హోల్ కనిపిస్తుందా, ఇస్క్రూ, ఆ ఇస్క్రూ తీస్తారు, లెటర్ కట్టల పైన చుట్టా చేసి పెడతారు. దీంట్లో లెటర్ ఇచ్చిండు. మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ చేసిండు. గేట్ తాళాలు ఫస్ట్ వెండి. ఆ ఇనాగ్రేషన్ అయిన అప్పటికి ఎగ్జిబిషన్ వాళ్ళకి పేరు చదువుకో, ఈ వస్తువులు మొత్తం లైన్ వస్తువులు గిఫ్ట్ ఇచ్చిండు. ఈ బోట్లోది ఒక లెటర్ వచ్చింది, మధ్యలో ఓపెన్ అవుతుంది, దాంట్లో ఒక లెటర్ ఉంది. ఇక్కడిది ఎగ్జిబిషన్ పేరు ఉంది చూడు. ఈ వస్తువులు మొత్తం గిఫ్ట్ వచ్చిండు, ఎగ్జిబిషన్ వాళ్ళు ఇచ్చిండు. ఈ 2 బాక్సు టేబుల్ పైన సిగరెట్ పెట్టేదానికి ఉంది. దీంట్లో మధ్యలో చిన్న చిన్న వజ్రాలు, రియల్ వజ్రాలు. ఇది అగ్గిపెట్టి పెట్టడానికి బాక్స్. ఇది మన తెలుగు వాళ్ళు కనుక్కోవడానికి వచ్చేస్తే ఈ కొబ్బరికాయ తయారు చేసిండు వెండి. దీంట్లో ఒక లెటర్ పెట్టి ఇచ్చిండు. పైన నట్ ఉంది, ఆ నట్ ఓపెనింగ్ చేస్తే కులాస్తుంది, దాంట్లో ఒక లెటర్ అయింది. పూజా థాలా అంటది. ఇవి బిల్డింగ్ డిజైన్స్ పెట్టు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిజైన్ తయారు చేసి లెటర్ ఇచ్చిండ్రు. ఐడెంటిఫికేషన్ చేస్తారు, ఎవరు కనుక్కుంటున్నారు, పోయిన తర్వాత ఈ డిజైన్ చూసుకొని తెలుపడాలా. ఇది అలీగఢ్ యూనివర్సిటీ ఉన్నాయి కదా, వాళ్ళు లోగో పెట్టి లెటర్ ఇచ్చిండు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, వజీర్ సుల్తాన్ వాళ్ళు వచ్చిండు, లెటర్ ఇచ్చిండు. ఇది వాటర్ జగ్ గ్లాసెస్, వెండి వాటర్ జగ్ గ్లాసెస్ గిఫ్ట్కు వచ్చిండు. ఈ నిజాం రాజుకి ఫోటో కనిపిస్తుందా, పెన్సిల్తోని తయారు చేసి చైనా ఆర్టిస్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు, పెన్సిల్ స్కెచ్. ఇవి లెటర్ బాక్స్, చార్మినార్ మోడల్ ఉంది పైన. ఇండిపెండెంట్ అయిన తర్వాత మన నెహ్రూ సార్ వచ్చి కనుక్కోపోయిండు నిజాం రాజుకు. మధ్యలో శిక్షా మంత్రి మౌలానా అబుల్ కలాం, ఎడ్యుకేషన్ మినిస్టర్, పక్కనే రాధాకిషన్. ఇది కంగ్రాచ్యులేషన్ లెటర్, ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిండు. 62 ఇయర్ ఏజ్ అయితే రాసిండు. ఇది పర్షియన్ లాంగ్వేజ్లో రాసి గిఫ్ట్ ఇచ్చిండు. ఇది ఏమి ప్రభుత్వ బిల్డింగ్ కట్టాలి అంటే రాజుగారుకు ఇది పెడతారు. ఫస్ట్ భూమి పూజను రాజు చేస్తారు. ఒక రాయి పెట్టిన తర్వాత లేబర్ పని చేస్తారు. ఒక్కో బిల్డింగ్కు ఒక్కో వస్తువులు వాడిండు. మళ్ళీ బిల్డింగ్కు రిపీట్ చేయలేదు. వెండి భాషను మేము మోటా భాషలో చెప్తాం, గంపా ఠాపీ. చూసారు కదా, గంప తాపి ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్షన్కి వెండి. ఒక్కొక్క బిల్డింగ్కు ఒకటే, మళ్ళీ రిపీట్ చేయ. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కటి, మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలి. మళ్ళీ ఒక బిల్డింగ్. ఇది కూడా ఆజంజా కొడుకు ఉన్నాయి. నిజాం రాజుకి పెద్ద కొడుకుకి పేరు ఆజంజా. శుభాకాంక్షక లెటర్ రాపి బట్టల పైన వెండి దారంతో గిఫ్ట్ ఇచ్చిండు నానాకు. సిల్వర్ జూబ్లీ జరిగిన రోజు 1937. మౌజం జాహీ మార్కెట్, నాంపల్లి ఏరియాలో మౌజం జాహీ మార్కెట్ కట్టినప్పటికి మోడల్ తయారు చేసిండు. 18 కిలో వెండి, 15 kg. 1935కు కంప్లీట్ తయారైంది బిల్డింగ్. ఫ్రూట్ అమ్మడానికి తయారైంది. మౌజం జా పేరు పైన మౌజం జాహీ మార్కెట్. 1935 అప్పుడు ఖర్చు ఎంత వచ్చింది? 6 లక్షల రూపాయలు బిల్డింగ్ కట్టడానికి. ఇప్పుడు 6 కోట్లకి తయారు కావు. పెద్ద ఈ వస్తువులు కనిపిస్తుందా? పిక్నిక్కు పోతే అప్పుడు, బయటకు పోతే అప్పుడు తీసుకుపోతారు. వెండి ప్లేట్, 2 గిలాసు వెండి. ఇది టీ కప్ సాసారు. ఇవి చేతులు కడుక్కోవడానికి వాష్ బేసన్. బండిలో పోతే అప్పుడు, టూర్ చేస్తే అప్పుడు నిజాం రాజు పేరు పైన కవిత రాసిండు. బట్టల పైన రాసేది ఉన్నాయి. ఇది ఫ్రేమ్ వెండి, ఉర్దూ, పర్షియన్. డిజైన్ ఈ బాక్స్లో పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంది. ఉర్దూ పేరు చెప్తారు అతర్. ఇవి పర్ఫ్యూమ్ బాటిల్, ఇది ఇతర్ బాటిల్. సామ్రాణి, ఇంటి కార్ని ధూమ్ చేస్తుంది కదా, సామ్రాణి అంటుంది. మేము వాళ్ళు ముస్లిం అంటే ఫాతిహా అంటారు. ఇది నాదిర్ షాకి పెయింటింగ్ ఫోటో గిఫ్ట్ వచ్చింది. ఇది మొఘల్ ఎంపరర్ నాదిర్ షా. ఆ కాలంలో బెటా ఇది పర్ఫ్యూమ్ బాటిల్. ఇవి ఎంటికాయలు వేడి చేయాలనికి బుగ్గులు పెడతారు.
మాన్యువల్ ఇది, ఎలక్ట్రిక్ లేదు. ఇది గోడ్ తోటి రాసిండు, పెన్ బాల్ లేదు, గోడ్ తోటి వెనకల్ని రాసిండు, ప్రెస్ చేసి రాసిండు, ముంగట కనిపిస్తుంది. ఎంబోజింగ్ అంటది, క్యాన్వాస్ బట్టాలు ఉన్నాయి. ఇది కదా 1965-62కు చైనా బెటల్ చేసిండు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ 1965కు నిజాం రాజు దగ్గర వచ్చి సాయం అడిగిండు. సాయం అడిగితే నిజాం రాజు ఇచ్చిండు 5000 kg గోల్డ్ 1965కు. చూస్తున్నారా, ఆ కాలంలో ప్రైమ్ మినిస్టర్కి 5000 కిలోల బంగారం అయితే ఇవ్వడం. 5 టన్ అంటది. పై చూపెట్టు. 5 టన్ ఆఫ్ గోల్డ్ ఇద్దరు రాసింది. కెమెరా ఫోటో. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్, నిజాం రాజు ఫార్మర్. గద్దీ లేదు, గద్దీ అయిపోయింది 1948కు. 65కు ఇచ్చిండు. ఈ బ్రిడ్జ్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. సోన్ బ్రిడ్జ్ 20 కిలో వెండి మోడల్ ఫస్ట్ తయారైంది. ఆ కాలంలో బ్రిడ్జ్ పైన ఏ బండి ఉంది, బండి డిజైన్ పెట్టింది. గుర్రా బండి, ఎద్దులు బండి, కారు. ఇది నడుస్తే మనిషి పడుకుపోయింది. దీనిపైన డిజైన్ కనిపిస్తుందా, బిదిరి వర్క్ అంటది. కర్ణాటకలో నడుస్తుంది పని బిదిరి. ఇది ఖురాన్కి వర్సెస్ రాసి బాల్ ఉన్నాయి, నీళ్ళు తాగడానికి వాడతారు మంత్రానికి. ఇది చుట్టూ లెటర్ పెట్టడానికి, వస్తువులు ఇచ్చేదానికి ట్రే. ఇది అగ్గిపెట్టి పెట్టేదానికి సిగరెట్ బాక్స్ టేబుల్ పైన వాడిండు. సిగరెట్ ఐస్ ట్రే. ఇది హుక్కా తాగుతేప్పుడు పైప్ ఉంటుంది కదా పెట్టేదానికి, జరీ వర్క్ అంటది. కవర్ ఇది హుక్కా బాటమ్ స్టాండ్, హుక్కా పైప్ కవర్. దీనికి ఈద్గా గ్రౌండ్ అంటది. ఈద్గా గ్రౌండ్ అంటే రంజాన్ పండుగకు నమాజ్ చేస్తారు. ఈద్గా పండుగ, ఈద్గా మైదాన్ ఉర్దూ పేరు. ఇది బొంబాయిలో ఉంటుంది. ఎడ్యుకేషన్ కమిటీ మోడల్ తయారు చేసి దీంట్లో లెటర్ ఇచ్చిండు. ఇది బయట కంట్రీ వాళ్ళు గడియారం గిఫ్ట్ ఇచ్చిండు. ఫ్రాన్స్ కంట్రీ 2 బొమ్మ వెండి. ఇది ఫ్రేమ్ మార్బల్. నిజాం రాజు వైటాకు పోయితే అప్పుడు నీళ్ళు వేడి చేయాలనికి, ఫ్రై చేయాలనికి రాగి. ఇది కాపర్. ఇది మసాలా తీసుకుపోవాలనికి బ్రెడ్ బాక్స్. నీకు తొవ్వలో ఏమైనా కన్ఫ్యూజన్ కావచ్చు అనుకొని ఇక్కడ పేరు రాసిండు. ఏమేమి మసాలా ఏ డబ్బాలో ఉన్నాయి పేరుంది, మొత్తం చూసుకొని తీసుకోవాలనికి. ఈ వస్తువులు ఇచ్చేదానికి ట్రే వెండి. ఇది రోజ్ వాటర్ పెట్టడానికి బాల్, వాటర్ రోజ్ వాటర్ జగ్. టీ షర్ట్ గోల్డ్ కోటింగ్ ఫ్రాన్స్ కంట్రీ. కాఫీ షర్ట్ గోల్డ్ కోటింగ్ ఫ్రాన్స్ కంట్రీ. నిజాం రాజు వాడేది పర్ఫ్యూమ్ ఇప్పుడు వరకే ఉంది. దాంట్లో బొమ్మలు ఉన్నాయి, బాటిల్లో బొమ్మ ఉన్నాయి. పర్ఫ్యూమ్ అప్లై చేపియాలనికి. గడ్డం చేసిన గట్టిగా ఉంది. పర్ఫ్యూమ్ ఇప్పుడు వరకే ఉంది. ఇది సోపులు ఉన్నాయి, సబ్బులు 100 సంవత్సరాల పాతవి. దీనిపైన గోల్డ్ కలర్ కనిపిస్తుందా, గోల్డ్ కవర్. ఇది సిల్, ప్యారిస్ కంట్రీ సోప్. ఈ వెండి తాళం, బంగారం తాళం చేయి ఆల్విన్ లాక్ కంపెనీ గిఫ్ట్ ఇచ్చిండు. కతీరితో ఆల్విన్ కంపెనీకి రిబ్బన్ కటింగ్ చేయాలని. ఇది వెండి కతీరి ట్రేలో పెట్టి ఇచ్చిండు. చార్మినార్ ముంగట ఆయుర్వేదిక్ యునాని హాస్పిటల్ డోర్ ఇనాగ్రేషన్ రిబ్బన్ కటింగ్. ఇవి హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్కు భూమి పూజ చేసిండు ఫౌండేషన్. గండిపేట అంటది. ఇది వెండి ట్రావెల్, ఏనుగు దంతాల్ హ్యాండల్. ఇవి పాన్ దాన్ అంటది, పాన్ మసాలా, బిద్రీ వర్క్. పేపర్ పెట్టడానికి, స్టేషనరీ పేపర్ పెట్టడానికి గడియాలం బి ఉంటుంది. చేతులు గడియాలం లేదు అప్పట్లో. స్టేషనరీ థింగ్స్. ఇది పేపర్ వెయిట్, ఇంక్ పాట్ థింగ్స్. ఇది స్టేషనరీ థింగ్స్. క్రిస్టియల్. ఎనుగు దంతాలకు కోసి తయారు చేసిండు. ఇది మైసూర్ ప్యాలెస్, మైసూర్లో ఉన్నాయి. వడియార్ కృష్ణ వాళ్ళే ఇచ్చిండు. దీంట్లో లెటర్ బాక్స్. యాక్చువల్లీ ఇది మోడల్ మైసూర్ ప్యాలెస్. చైనా వాళ్ళు ఇచ్చిండు. కత్తి కవరు, కార్విన్ వర్క్ అంటది. మధ్యలో జపాన్ వాళ్ళు ఇచ్చిండు నైఫ్ కవర్. ఇందులో చుట్టూ లెటర్ పెట్టడానికి, సిగరెట్ పెట్టడానికి. సెండల్వుడ్ పైన ఐవరీ వర్క్ అంటది, ఏనుగు దంతాల వర్క్. ఒక్కో ఏనుగు దంతాలతో ఏనుగు తయారు చేసిండు. మన ఫేమస్ హైదరాబాద్ చార్మినార్ ఏనుగు దంతాల్. స్టేషనరీ బాక్స్. ఇది కత్తికి హ్యాండిల్, చేయి పని. నిజాం కాలంకి హైకోర్టు జడ్జ్ వాళ్ళు ఫోటో తయారు చేసి లెటర్ పెట్టి ఇచ్చిండు. లెటర్ బాక్స్. ఇది
దీనికి స్పెషాలిటీ ఏమి అంటే ఇది బేస్ తయారు చేసిండు లేక్. దీంట్లో నిండుతుంది రోజ్ వాటర్ నిండి రాజుగారికి ఇస్తే అప్పటికి ఇక్కడ పైన ఇక్కడ చిన్న చిన్న బటన్ ఉంది చూడు, ప్రెస్ చేస్తారు. ఇక్కడ డగ్ ఉంది చూడు, 4 సైడ్లు వాటర్ ఫాల్ వస్తుంది. నిజాం రాజుకి 2 కొడుకు, పేరు ఆజంజా, భార్య పేరు దురేషబా, తుర్కీ ప్రిన్సెస్. చిన్న కొడుకు మౌజంజా, భార్య పేరు నీలఫర్, తుర్కీ ప్రిన్సెస్, కజన్ సిస్టర్. ఒకరోజు పెళ్ళి అయింది. తుర్కీ రాజు లాస్ట్ రాజు ఖలీఫా అంటది అబ్దుల్ మజీద్ ఖాన్. పిల్లలు పెళ్ళికి వచ్చిండు. పెయింటింగ్ ఫోటో ఉంది. నిజాం సాగర్, నిజామాబాద్ గుట్టలో ఉంటుంది నిజాం సాగర్. 10 కిలో వెండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నిజాం సాగర్. ఆ లెటర్ బాక్సెస్ నేను చూపెట్టేసిన, పబ్లిక్ ఇచ్చిండు పర్జా. ఈ కనిపిస్తుందో ఇది బి లెటర్ బాక్స్, కానీ ఈ రాజు వేరే రాజుకు పంపించాలనికి వాడతారు. రాజుగారుకు ఇచ్చేదానికి ఫర్మాన్ నామా అంటది. ఇక్కడ చూడొచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చూస్తున్నారా, ఇవన్నీ దానికే వాడతారు. రాజులు ఇచ్చుకోవడానికి అయితే వాడతారు. ఓకేనా, ఇవి నీకు చూపిస్తున్నాము. స్పెషల్ కప్. రాజుగారు ఏమి లిక్విడ్ తాగుతుంది, టీ, వాటర్, మిల్క్. ఫస్ట్ దీంట్లో పోసుకొని పెడతారు. ఏమైనా పాయిజన్ కలిపితే, విషం కలిపితే కలర్ నల్లగా అవుతుంది. ఏం కలిపకపోతే ఏం కలర్ మాడది కాదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెడుతుంది. ఇది ఉర్దూ పేరుంది జహర్ మోహరా. చైనాలో దొరుకుతుంది ఈ స్టోన్. మనకుతో అవసరం లేదు, ఎవరు ఇచ్చేది లేదు. ఇవి 2 స్మోకింగ్ హుక్కా, కంప్లీట్ ఫట్. ఇవి చేతులతోని పని. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఒడిశా 2 జాగాల ఫేమస్ అవుతుంది. ఫిల్గిరి పని అంటది. బోర్డు తయారు చేసిండు. రాజుగారు రాయానికి లెటర్ ప్యాడ్, పెట్టడానికి పెన్ ట్రే, పేపర్ పెట్టడానికి, కోడుంగు పర్ఫ్యూమ్ బాటిల్ బోట్లో పెట్టి ఇచ్చిండు. వెండి, అగరబత్తి, మొంబత్తి పెట్టడానికి స్టాండ్. ఈ పక్షి కనిపిస్తుందా, ఆన్ థ్రోట్లో ఒక హుక్ ఉంది చూడు, ఆ హుక్ ఇప్పితే ఈ తలపాగా పైకి పోతుంది. థ్రోట్లో ఒక బాటిల్ పెట్టింది, పర్ఫ్యూమ్ బాటిల్కు ఈతడదా అని అంటది. అక్కడ పొడుగు ఉన్నాయి కదా 2 పెన్ హోల్డర్ అవి. ఇది పాన్ బిడ, సిగరెట్ జోబులో పెట్టుకోవడానికే, ఆకులు బిడ ఇచ్చేదానికే ట్రే. చేతుల పని ఇది. ఇది చేపల డిజైన్ కనిపిస్తుందా, చేపలు లేదు, చేపల షేప్లో బాటిల్ ఉంది. ఇది కాటిగా పౌడర్ బాటిల్, కళ్ళులో వేసుకోవాలనికి. ఇది పర్ఫ్యూమ్ బాటిల్ 3, ఈటర్ బాటిల్ ప్లేన్ షేప్. సిగరెట్ పాకెట్లో పెట్టుకోవడానికి బాక్స్ వాడతారు, డ్యామేజ్ కావచ్చు అనుకొని. ఇది అగ్గిపెట్టి సిగరెట్ పెట్టడానికి కాపర్, చార్మినార్ మోడల్. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసన్. ఇది 2 ఫ్లవర్ వాల్సెస్ ఉంది కిందిక, ఫ్లవర్ పాట్. వస్తువులు ఇచ్చేయడానికి ట్రే ఉన్నాయి. పాన్ మసాలా అంటది, ఆకులు తింటారు. బాక్సెస్ డిజైన్ ఆకులు పెట్టే మసాలా పెట్టడానికి ట్రే, ఫ్లవర్ బాస్కెట్. అది లెంప్ ఉంది, కెరోసిన్ లెంప్, టేబుల్ పైన పెట్టడానికి. ఇది పౌడర్ బాక్స్. కాస్మెటిక్ ఎక్కువ లేదు, పౌడర్ కాజల్ 2 ఉంటుంది. ఇప్పుడు వాకే 10 కిలో లేదు. ఇది డేట్ క్యాలెండర్. ఇది ఫ్లవర్ బాస్కెట్. డిజైన్ పర్ఫ్యూమ్ బాటిల్ బోట్లో పెట్టిండు. ఈ గార్డెన్ డిజైన్ పర్ఫ్యూమ్ బాటిల్. ఇది పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చేదానికి ట్రే, గార్డెన్ షేప్లో పర్ఫ్యూమ్ బాటిల్. ఇది 2 ఫ్లవర్ బాల్స్, కుంకుమ బాక్స్. 7 రాజుకి నేను పేరు చెప్పినా కదా. ఫస్ట్ రాజుకి పేరు హమ్రుద్దీన్ ఖాన్ బహదూర్. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు అయింది నిజాం అలీ ఖాన్, సికందర్ జా బహదూర్, నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మహబూబ్ అలీ, ఉస్మాన్ అలీ. 7 రాజుకి పరిపాలన నడిచిండు 224 సంవత్సరాలను. లాస్ట్ రాజుకి ఇక్కడ హిస్టరీ నడుస్తుంది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజు చచ్చిపోయినప్పటికి ఈ సావు ఉంది. ఈ చార్మినార్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక మదీనా కాంప్లెక్స్ ఉంది. ఈ పబ్లిక్ క్రౌడ్ వచ్చింది 1967 24 ఫిబ్రవరికి 10 లక్షల జనాలు వచ్చింది డెడ్ బాడీ చూడడానికి. అందరు ప్రేమ చేసినారంట, అందరికీ నచ్చినదంట రాజుగారు. ఇది గ్రాండ్ ఫాదర్ క్లాక్ అంటది.
లండన్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు. ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో చూడండి, ఇక్కడ రండి. దీనికి రాజుగారికి కళ్ళు ఇక్కడ చూస్తున్నది అట్లా డైరెక్షన్ కనిపిస్తుంది. ఒక ఎడమపై షూజ్ మన ముంగట కనబడుతుంది. మధ్యలో నిలబడితే మధ్యలో అవుతుంది. ఆ కోణాకు పోతే ఆ కోణాకు, నువ్వు ఏ కోణాకు చూసుకుంటే అరే నిన్ను చూస్తున్నావు. ఎటు చూస్తే అటు చూసినట్టే ఉంది. మిమ్మల్ని చూస్తున్నావు. ఎటు చూస్తే ఇటు చూసినట్టు కరెక్టే. ఇక్కడ వచ్చేసి మనం ఎటు తిరుగుతూ అటు చూసినట్టే ఉంది. పెయింటింగ్ తయారు చేసినప్పటికి కలర్ వాడలేదు. పచ్చ వజ్రాలు ఉంటుంది కదా, దించి పౌడర్ చేసి 2 గ్లాస్ మధ్యలో శాండ్విచ్ చేసిండు. పాల్స్ ఉంది, రూబీ, ఎమరాల్డ్, బ్లూ టొరకైట్, పుష్కరాగం ఉన్నాయి. ఈ నిజాం గారికి జ్యువెలరీ పిక్చర్ ఇప్పుడు లేరు. ఆర్బీఐలో ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్లో ఉంటుంది జ్యువెలరీ. ఒక జేకబ్ డైమండ్ నిజాం రాజు టేబుల్ పైన వాడిండు. పేపర్ రేటు 1800 కోట్లు. ఇప్పుడు ప్రైస్ 1800 కోట్లు. జేకబ్ డైమండ్, కోహినో డైమండ్కి బి పెద్దగా. నీకు లాస్ట్కి దీనికి కాపీ చూపిస్తాను. ఇది నమాజ్ చేయడానికి బెంచ్ వాడతారు. లండన్ చేసే బెంచ్. నిజాం రాజుకి పెద్ద కొడుకు ఆదంగా, వాళ్ళ మనోడు, పెద్ద మనోడు, చిన్న మనోడు. పెద్ద మనోడు చచ్చిపోయాడు, చిన్న మనోడు ఇప్పుడు 88 ఇయర్ ఓల్డ్ ఉన్నాయి. చిన్నగా ఉన్నప్పటికీ పెయింటింగ్ ఇది. క్యాంఫర్ అంటే ఏం క్యాంఫరు? మేము ఆర్టీలో కాలుస్తాం చూడు కర్పూరం, తెల్ల కలర్ చెట్లకు వస్తుందంట. దానికి చెట్లు కోసిన తర్వాత చెక్క వచ్చింది కదా, దాంతో తయారు చేసేది బాక్స్ ఇది. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు. దీంట్లో బట్టలు పెట్టుకుంటే ఖరాబ్ కావు. ఆర్ట్ వర్క్ కూడా బాక్స్ నిండా ఆర్ట్ వర్కే ఉంది. ఇది 100 సంవత్సరాల పాతది కార్పెట్. ఇరాన్ వాళ్ళు ఇచ్చిండు. పర్షియన్ కార్పెట్ అంటది. తెల్ల కలర్ ఎంత కనబడుతుందో వెండి దారంతో తయారు చేసిండు. ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పైన ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు నిజాం రాజు. ఇది మోడల్ ఫస్ట్ తయారైంది. 100 కిలో వెండి. బిల్డింగ్ కట్టినప్పటికి డిజైన్ 3 మతంకు కలిపిండు. మధ్యలో గేటు చర్చ్ టైప్లో ఉంటుంది. పైన డిజైన్ మస్జిద్ టైప్లో ఉంటుంది. కిందికి టైపు గుడి పిల్లర్లకి ఉంటుంది. 3 డిజైన్ చేసిండు. చర్చ్, మస్జిద్, మందిర్. అస్లాం ఖడా ఈ బిల్డింగ్ ఉస్మానియా యూనివర్సిటీకి కడితే అప్పటికి థాపి గంప వాడింది. కిలోన్నర బంగారం. ఈ రూమ్లో ఇప్పుడు స్టార్ట్ అయింది కేజీ గోల్డ్ బంగారము. ఇది ఫౌండేషన్ స్టోన్ చేసిస్తున్నారు. 1934కి స్టార్ట్ చేసిండు. 39కు బిల్డింగ్ కంప్లీట్ అయింది. భూమి పూజకు పోయింది రాజు బిడ్డ, కోడలు, కొడుకు. ఇది వెండి బాసనకి వాడింది. ఈ పుస్తకం పైన నడుస్తుంది లోగో ఇప్పుడు వారికే ఉంది ఉస్మానియా సర్టిఫికేట్లో. ఈ లెటర్ బాక్స్ ఉంది. సికింద్రాబాద్ వాళ్ళు లెటర్ ఇచ్చిండు. ఇది అందరూ ఒక్కొక్క బాక్స్లో లెటర్ ఇచ్చిండు. ఈ గేట్వే ఇండియా, తాజ్ హోటల్ డిజైన్ పెట్టి లెటర్ ఇచ్చిండు. ముంబై కోయిలా కంపెనీ వాళ్ళు అందరూ ఒక్కొక్క బాక్స్లో లెటర్ ఇచ్చిండు. 5 నిమిషాలు ఎవరు నిజాం రాజుకు కనుక్కోవడానికి వచ్చినారు. ఈ పేరు, అడ్రస్ రాసేది రికార్డ్ బుక్ ఇది. దీనిపైన కనిపిస్తుంది డబ్బా 1 కిలో బంగారము. దాంట్లో రాసేది ఇది బంగారంతో రాసిండు. గోల్డెన్ అంటది. అక్కడ లోపల ఫ్రేమ్ సగం కిలో బంగారం ఉంటాయి. ఇది 2 కిలో బంగారం కవరు. అది 2 కిలో, 4.5 కిలో పుస్తకాలు కవరు. ఆ పైసా కనిపిస్తుంది కదా చిక్కాలు, 12 గ్రామ్ 1 రూపాయలు అష్రఫీ అంటది. రాజుగారు ఏమేమి గవర్నమెంట్ ప్రభుత్వ బిల్డింగ్ కట్టిండు. దానికి ఫోటో ఆల్బమ్ ఉంది. ఇది బిల్డింగ్ కట్టినప్పటికి ఫోటో తీసినారు. ఎలా ఉందో చూస్తున్నారా? ఈ షోకేస్లో వస్తువులు మొత్తం బంగారం. గడియాలము టేబుల్ పైన వాడిండు గోల్డ్. ఈ తాళాలతో మహబూబ్ నగర్ డిస్టిక్లో ఆర్మ్స్ ఓపెనింగ్ చేసిండ్రు. పర్ఫ్యూమ్ బాటిల్ నవరతన్ గోల్డ్ ఉంటుంది. సిగరెట్ లైటర్ ఉంటుంది. వజ్రాల కప్పు కాఫీ తాగానికి వాడిండు. పిల్లలు మేకప్ చేపించుకోవాలని అద్దము గోల్డ్, రూబీ, ఎమరాల్డ్. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీకి ఇనాగ్రేషన్ చేసిండు. సీజర్కి గోల్డ్ కత్తిరి. ఇది రూబీ థర్మామీటర్.
టిఫిన్ లంచ్ బాక్స్ 2 కిలో బంగారము మధ్యలో పైన వజ్రాలు. దీనికి 100 కోట్ల రూపాయలు రేట్ ఉంది. ఇప్పుడు దీనికి స్టోరీ తెలుసు కదా, యూట్యూబ్లో వచ్చింది, ఇప్పుడు చెప్పడానికి అవసరం లేదు. అదే ఫేమస్ టిఫిన్ బాక్స్ ఇదే, చాలా న్యూస్ వచ్చినాయి చూడండి. ఇదే అది చాలా ఫేమస్. పోలీస్ చెప్పింది ప్రైస్ ఇంటర్నేషనల్ వాల్యూ 100 కోట్ల రూపాయలు. ఇది డైమండ్స్ పైన ఇక్కడ మధ్యలో డైమండ్స్. ఇది లోపల పెట్టుకోవడానికి ప్లేట్స్. 2 kg గోల్డ్ ఉంది వెయిట్. ఇది టాలీస్కోప్ గోల్డ్, ఉంగురా గోల్డ్, పర్ఫ్యూమ్ బాటిల్ గోల్డ్, అగ్గిపేట్ పైన మోత్యము. ఇది కాయిన్స్ షూటింగ్ చేసుకుంటే అప్పుడు మార్క్ చూసుకుంటుంది. టాలీస్కోప్, పాకెట్ డైరీ డైమండ్ గోల్డ్, ప్రిన్సెస్ విక్టోరియా ఇచ్చిండు గిఫ్ట్, ఫోటో ఉన్నాయి. ఇది డైమండ్ బాక్స్ ఇరాన్ రాజు ఇచ్చిండు. ఆకులు బీడ కంప్లీట్ పెట్టుకోవడానికి గోల్డ్, ఆకులు ఉంచేదానికి గోల్డ్ బాక్స్. ఇది సిగరెట్ బాక్స్, ఐస్ ట్రే. ఇది మీనా వర్క్ అంటది గడియాలము. కోల్కతా రాజు ఇచ్చిండు. మధ్యలో షో పీస్ టేబుల్ పైన వాడతారు, బ్రాస్. ఇది గోల్డ్ కప్ సాసర్, గోల్డ్ రూబీ. ఇది లైనర్ బాటిల్, సురుమా అంటది కాడిగా పౌడర్ బాటిల్. ఇది కిందికి హుక్కా ఉంది. చెప్పింది 2 మాట్లాడినా పోమన్నారు, నేను పోలేదు. ఇక్కడ కప్ చూడొచ్చు, మహారాజా కప్. ఇది టాప్ కల్కత్తా. ఇది కడిగిలాస్ హుక్కా అంటది, ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చిండు. క్రిస్టియన్ ఈకోనకి రాని కిందికి ఉంది. చేతులు కడుక్కోవాలనికి వాష్ బేసన్, ఇస్తాన్బుల్ తుర్కీ కంట్రీ. ఫ్లవర్ బాల్స్, జేడ్ స్టోన్ పైన ఉంది, చైనా దొరుకుతుంది. పర్ఫ్యూమ్ బాటిల్ గోల్డ్, మీరర్ పర్సులో పెట్టుకోవడానికి. కుక్క తాగితే అప్పుడు మూతికి పైప్. ఇది వైల్డ్ క్యాట్, చైనీస్ గిఫ్ట్ ఇచ్చిండు. ఈ పెయింటింగ్ గిఫ్ట్ వచ్చింది, నిజాంకి ఏం సంబంధం లేదు, లండన్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు. ఇవి 2 ఫ్లవర్ బాల్స్ గోల్డ్ కోటెడ్. ఇది స్టోన్ పైన డిజైన్ ఉంది, స్క్రీన్. ఇవి పాచికాలు, శికుని మామ మహాభారత్లో ఆడుతుంది చూడు, పాచికాలు గోల్డ్ ఉన్నాయి. అవి రౌండ్ జోబులో పెట్టుకోవడానికి గడియాలం గోల్డ్. ఈ చేతులు గడియాలం సౌదీ రాజు ఇచ్చిండు. అవి లోపల మీడిల్ ఉన్నాయి, పోప్ ఇచ్చిండు వెటకన్. పేపర్ కట్ చేపియాలనికి లైనర్ బాటిల్, నీళ్ళు కుండాలు, గ్లాస్ ఉంటుంది. ఫ్లవర్ బాల్స్. ఇవి అన్నం తింటే అప్పుడు చట్ చేపించుకోవాలనికి, విషం కలిపితే కలర్ నల్లగా అవుతుంది, చైనా వాళ్ళు ఇచ్చిండు. సెలో డోనా. ఇది సాధారణ ప్లేట్. ఇక్కడ కూడా చూడవచ్చు కొన్ని వస్తువులు. ఇవి దసరాకు దశమి పూజ చేస్తుంది జమ్మి చెట్టు. ఒక్క నిమిషాలు బంది. ఇవి దసరాకు దశమి పూజ చేస్తుంది జమ్మి చెట్టు, వెండితోని తయారు చేసిండు. దీనిపైన కృష్ణుడు భగవాన్ కూర్చుండ్రు, కిందికి గోపి నిలబడుకొని ఉన్నాయి. స్నానం చేస్తే బట్టలు తీసుకుపోతుంది, రాస్ లీలా. ఈ స్టోరీ తయారు చేసిండు పల్వంచ రాజా భద్రాచలం. నిజాం గారికి ఇచ్చిండు. పర్ఫ్యూమ్ బాటిల్ స్టాండ్. ఈ 4 సైడ్లో కప్ కనిపిస్తుంది కదా, దుదుకం పెట్టుకొని కొంచెం పర్ఫ్యూమ్ పెడతారు, చెవులలో పెట్టుకుంటుంది, హాయా అంటది. ఈ కత్తి పైన ఖురాన్ వర్డ్స్ రాసిండు. మనిషికి చంపియనికి లేదు, ప్రొటెక్షన్ చేపించుకోవాలని పెట్టుకుంటుంది. ఇది పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంది, బాక్స్లో వాడిండు. హ్యాండ్ ఫ్యాన్, బ్యాగ్. ఇవి అనాథ్ పిల్లల గిఫ్ట్ ఇచ్చిండు. టీ పాట్ కవర్, టికోజీ కర్చీఫ్ అంటది. పైన కత్తిలు ఉన్నాయి, హ్యాండిల్ గోల్డ్, కవర్ సిల్వర్. పెళ్ళికి పోతే అప్పుడు మంచి వస్తువులకు దాచి పెట్టుకొని తీసుకుపోతుంది. ట్రే కవర్. ఇది వెండి బంగారం దారంతో తయారు చేసిండు. ట్రే కవర్కు ఉర్దూ పేరు చెప్తుంది తోరోపోష్. ఈ కత్తిలకు పేరుంది, తేడాగా కనిపిస్తుంది. దారాషాహి అంటది. ఇది చక్కనే కనిపిస్తుంది, అబ్బాసి అంటది. ఇది బంగారం కత్తిలు. ఎవరిని చంపించాలంటే కాస్ట్లీ వెపన్స్ ఉంది. అదృష్ట మనిషి దేవుడి దగ్గర పోతున్నది బంగారంతో. లోపల ఐరన్ ఉంది, పైన మొత్తము గోల్డ్ కవర్. ఈ కవర్ ఎనుగు దంతాలు. ఇది బ్లూ సఫైర్. ఈ కత్తి పైన జేడ్ స్టోన్ అంటది హ్యాండల్. ఇవి బీ స్టోను రూబీ ఉన్నాయి. ఇవి బీ స్టోను ఖురాన్ వర్డ్స్ రాసిండు. ఇదే ట్రే కవరు, వెండి దారము. ఇవి శుభాకాంక్ష లెటర్ చేతులతో రాసిండు. ఈ కత్తిల పైన మొత్తం కవర్ గోల్డ్. రూబీ అంటే మాణిక్యం. జపాన్ వాళ్ళు ఇచ్చిండు సమురాయ్.
మనిషికి చంపిస్తే 2 పీస్ అవుతుంది, బొక్కలు బి ఇరిగిపోతుంది. ఒక్కో చేస్తే 2 అవుతుంది. మేము మాటలు చెప్తాం, అరే ఒక్కో వేస్తారా నువ్వు 2 అవుతావు. ఇదే జపాన్ వాళ్ళు ఇచ్చిండు సమురాయ్. ఇది 2 ట్రే కవర్, వెండి బంగారం దారము. ఈ బ్రిడ్జ్ షాహగఢ్ బ్రిడ్జ్ అంటుంది, ఔరంగాబాద్లో ఉంది. షాహగఢ్ బ్రిడ్జ్ మహారాష్ట్ర, గోదావరి నది పైన. నిజాం రాజుకి ఫంక్షన్ అవుతున్నప్పుడు ఇంతనే పని అయింది, ఫంక్షన్ తర్వాత కంప్లీట్ అయింది. చేతిలో పట్టుకోవాలనికి చక్కాకి వాకింగ్ స్టిక్కి ఫైషన్ వీక్నెస్కు కాదు, చిన్న బాబుకి తీసుకుపోతుంది. ఇప్పుడు అంటే ఐఫోన్ చేతిలో ఎట్లా పట్టుకొని పోతున్నది, ఇది పట్టుకొని పోతుంది. దీనిపైన కనిపిస్తుందా డైమండ్, ఎల్లో సఫైర్ అంటే కనక పుష్కరాగం 100 క్యారెట్. ఇది గోల్డ్ హ్యాండల్. ఇది గుర్రా కాల్ డిజైన్, ఒక్కో స్టోన్ ఉంది, అంబర్. ఈ గుర్రా కాల్లో డైమండ్స్ ఉంది షూస్లో. ఇది గుర్రా కొట్టడానికి హంటర్ గోల్డ్ హ్యాండిల్. ఇది గన్ లేదు, గన్ డిజైన్, ఇది షేప్ రియల్ గన్ ఇదే ఉంది. ఇది కోతి కనిపిస్తుందా, కోతి కిందికి పాము ఉంది, కోతి పైన రూబీ డైమండ్. ఇది కుందన్ అంటది డైమండ్. ఇది ప్రపంచంలో పెద్దగా మోత్యము. ఈ మోత్యంలో లేడీ ఫేస్ ఉంది చూడు, న్యాచురల్గా వచ్చింది, మనిషి తయారు చేయలేదు, కోతిగా వచ్చింది. జూమ్ చేసి చూపెట్టి ఫేస్ బాడీ ఒకటే పళ్ళు. ఇది మొత్తం వెంకల్నే ఎనుగుదంతాలు మొత్తం డెకరేషన్ చేసిండు. ఇది బ్రాస్. ఇది రియల్ గన్, హంటింగ్ తీసుకుపోయిండు. ఇది ఫుల్ ఎనుగుదంతాలు, సెండల్వుడ్ ఎనుగుదంతాలు హ్యాండిల్, ఫైషన్తో తీసుకుపోయింది స్టైల్. ఇవి రోజ్ వాటర్ బాటిల్, బ్లూ టోరోకాయిస్ స్టోన్ అంటుంది, రాజుగారికి ఫోటో, రూబీలు ఉన్నాయి. ఇవి జప్తది మాల, జప్ మాల. ఇవి కాఫీ షర్ట్ గోల్డ్ కోటెడ్. ఈ జప్మాలలో 3 డైమండ్ మధ్యలో ఉన్నాయి. ఈ టీ షర్ట్ పైన ఉంది సిల్వర్. ఈ కాఫీ షర్ట్ గోల్డ్ కోటెడ్, ఫ్రాన్స్ కంట్రీ. అన్ని రిలీజియస్ వాళ్ళు వస్తే లెటర్ ఇచ్చిండు. తిరుమల దేవస్థానం బాలాజీ టైప్లో పండిత్ వాళ్ళు లెటర్ ఇచ్చిండు. బాలాజీ పార్సీ వాళ్ళు అగ్గు పూజ చేస్తుంది, అగ్గి ఉన్నాయి గోల్డ్. ఇది సిక్ కమ్యూనిటీ గురుద్వారా నాదేడ్ వాళ్ళు ఇచ్చిండు డిజైన్. ఈ లెటర్ బాక్స్. ఇది అరుంధతి లెటర్ ఇచ్చిండు, మహాసభ లెటర్ ఇచ్చిండు. లెటర్ ఇస్తుంటూ ఉంటుంది, బట్టల పైన రాసి బాక్స్లో పెట్టి ఇస్తారు. లెటర్ బాక్స్. ఇది లెటర్ బాక్స్ ఆగా ఏనుగు బి లెటర్ బాక్స్. లెటర్ ఇస్తుంటున్నాయి. ఈ ఫోటో పెయింటింగ్ నిజాం రాజుకి ఉన్నాయి, లాస్ట్ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి. ఈయన కళ్ళులో 2 కొడుకుకి పెయింటింగ్ తయారు చేసిండు, ఆజంజా మౌజంజా. మధ్యలో గ్రీన్ కలర్ వాళ్ళ నాన్న ఉంది, పైన మొత్తం రెడ్ స్పాట్లో 6 రాజు ఉన్నారు, 7 ఈయన. ఇది మీరు నమ్మలేకపోతే మీకు ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడే కెమెరాలో ఫోటో తీసా, ఇప్పుడు ఎట్లున్నదో ఫొటోస్లో ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ఇప్పుడు ఆ ఫోటోను నేను కెమెరాలో తీసిన కదా, దాన్ని జూమ్ చేసి మామూలుగా చూడండి, కనిపిస్తుందా? కండ్ల లోపల పెయింటింగ్ తీసి కొడుకులు, ఇక్కడ మధ్యం వాళ్ళ నాన్న ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, థర్డ్, 4, 5 పైన ఇట్లా అందరి ఫొటోస్, అందరి అయితే ఈ ఫొటోస్లోనే ఉన్నాయి పెయింటింగ్స్లో. అద్భుతమైన పెయింటింగ్ అని చెప్పచ్చు. పైన కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా చూడవచ్చు. ఇది మొత్తం లెటర్ బాక్సెస్, అన్ని లెటర్ బాక్సెస్ ఇక్కడ మీరు చూస్తున్నది. అంటే ఫంక్షన్ జరిగినప్పుడు వచ్చినాయి కాబట్టి మొత్తం లెటర్ బాక్సెస్. ఇవి జాగీర్దార్ వాళ్ళు ఇచ్చిండు, లైన్ లార్డ్, రూబీ డైమండ్. ఇవి గోల్డ్, టర్బన్ గోల్డ్, మోత్యాలు చిన్న చిన్న ఉన్నాయి. లైన్ లార్డ్ వాళ్ళు లెటర్ ఇచ్చిండు. లైన్ లార్డ్ పక్కన చూడండి, ఫిరంగులు ఉన్నట్టు అద్భుతంగా అవుతుంది. పైన చూడవచ్చు, ఇవన్నీ అటువైపు చూసినట్టు ఒక్కొక్కటి ఎక్సలెంట్ ఉందని చెప్పచ్చు. తీసుకుంటూ రియల్ బిల్డింగ్ హైదరాబాద్ అసెంబ్లీలో ఉంటుంది, పేరు జూబ్లీ హాల్. జూబ్లీ హాల్ బిల్డింగ్ మోడల్ 8 కిలో బంగారంతో తయారు చేసిండు. ఇవి థాపిగంప. ఈ బిల్డింగ్ ఎంకల్నే కనిపిస్తుంది కదా, ఫౌండేషన్ చేసినప్పటికి. ఈ బిల్డింగ్ వేసుంటూ ఉన్నాయి, ఇక్కడ పిక్చర్ ఉంది చూడు, వేసుంటున్నాయి. ఈ బిల్డింగ్కి మోడల్ ఇది 8 కిలో బంగారము. ఇది డ్రై ఫ్రూట్ పెట్టడానికి స్టాండ్, వెండి టేబుల్ పైన వాడతారు. ఈ చైర్ పైన రాజు ఒక్కసారిని కూర్చున్నారు.
ఫంక్షన్ రోజు కూర్చుండు, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజు కూర్చుండ్రు. ఫంక్షన్ అయిన తర్వాత స్టోర్లో పెట్టిండు. 4-10 కిలో గోల్డ్ తీసుకొని వేడి చేసి కట్టెల పైన చలాంచింది. ఇది కవర్. ఇది 7 రాజు మొత్తం పరిపాలన చేసిండు. నానా కొడుకు 224 సంవత్సరాల. పంజాబ్ రాజు ఇచ్చిన షోపీస్ చూడొచ్చు, అద్భుతం. చూపెట్టు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక లిఫ్ట్ పెట్టిండు. ఇక్కడ వారికి రావడానికి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఎలక్ట్రిక్ సిటీ లేదు, మంచి తాడు గుంజుకొని తీసుకొస్తుంది. తాడు గుంజుకుంటే ఒక తాడు గుంజితే కిందికి పోతుంది, ఒక తాడు గుంజితే పైకి వస్తుంది. అంత టెక్నాలజీ ఉంది, ఎలక్ట్రికల్ పవర్ లేదు. ఇది కంపెనీ మాన్యువల్లీ ఆపరేటింగ్ లిఫ్ట్. గుంజితే మీదకి వచ్చింది. 150 సంవత్సరాల పాత కాలానికి. సూపర్ కదా లిఫ్ట్. గుంజితే తాడుతోటి మీదకి వెళ్తారు, ఇటువైపు నుంచి అటువైపు. ఇక్కడ చూడవచ్చు, చూస్తున్నారు ఇక్కడికి వచ్చాం. మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో భూమి తవ్వితే నీల్కుండాలు వచ్చి, హైదరాబాద్ గచ్చిబౌలిలో హైదరాబాద్ యూనివర్సిటీ కట్టినప్పటికి భూమి తవ్వుతుంది కదా, నీల్కుండాలు వచ్చింది. దీనికి సెర్చ్ చేసిండు. 3500 పాతకాలంకే. ఒక గణేష మహారాజాది దొరికినాయి ఈ స్టాచ్యూ. దీనికి తవ్వితే దొరికింది 510 స్టోన్ గణేష, 600 సెంచురీ గణేష్. పాతకాలంకు నడుస్తుంది చూడు, సేరు సపాసేరు కుంసలు. ఇవి నిజాం రాజుకి డైమండ్ కాపీ రియల్గా లేదు. కోహెనూరీస్ ఉంటూ ఉన్నాయి, కో పీస్ ఉంటూ ఉన్నాయి, జెక్క పీస్ ఉంటూ ఉన్నాయి. ఇది లేడీస్ చీరకు డెకరేషన్ చేస్తుంది కదా, బార్డర్. ఇది లేస్ అంటారు. ఇవి కిలోగ్రామ్ చేయాలనికి తూకాంకి రాళ్ళు. ఈ డైగర్ పైన గోల్డ్ హ్యాండిల్. ఇవి మన నాంపల్లి రైల్వే స్టేషన్ బిల్డింగ్ మోడల్ 25 కిలో వెండి. निजाम राजा समय के पोस्टल टिकट, निजाम राजा समय के डब्बुल. ఇవి పోస్టల్స్. ఇది డబ్బులు, సిక్కాలు, ఆనా పైసా అంటది పేరు. ఇవి ఈతర్ స్టాండ్, ఏనుగు, పాన్ బాక్స్, కారు. కొత్తవి ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ. ఇక్కడ కూడా చూడవచ్చు, కరోనాకి సంబంధించింది. ఇది మంత్ర రాసేది బాల్స్. ఇది అడ్రస్ బుక్. చూస్తున్నారు చుట్టూ ఎలా ఉందో. ఫంక్షన్ గురించి ఫ్లవర్ తీసుకోవడానికి బాస్కెట్, చార్మినార్ మోడల్, ఇటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్, నిజాం రాజాకి తలపాగా. ఇది ట్రైబల్ జ్యువెలరీ. ఈ గాజులు కొత్తగా ఉంది. మన చార్మినార్ ముందరికి మార్కెట్ గాజులు చూపెట్టారు, దానికి పెట్టింది లక్క బైంగలు. పెద్దగా బీర్వా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. 6th నిజాం మహబూబ్ అలీ ఖాన్ డైలీ ప్రతిరోజు కొత్తగా డ్రెస్ వేసుకున్నారు. ఈ పైకి మొత్తం రాజుగారికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ క్లాత్. ఈ పైకి మొత్తము బూట్లు పెట్టిండు. ఇంతగా పెద్దగా బీరువా ఏడాన లేదు. టైలర్ బట్టలు కుట్టిన తర్వాత ఈ షెల్ఫ్ పెట్టుకుంటుంది. రాజు రిమూవింగ్ చేసిన తర్వాత తీసిన తర్వాత ఇక్కడ స్టోర్ చేస్తారు. షేర్వాణి ఇప్పుడు వరకే ఉంది. ఇవి 2 కబోర్డ్ మధ్యము చేంజ్ రూము. పైన మొత్తం లేడీస్ షూస్ కలర్, డ్రెస్ వేసుకొని పోవడానికి అవుట్ గోయింగ్ డోర్. 2 కబోర్డ్ మధ్యలో చేంజింగ్ రూమ్. ప్రతి 2 కబోర్డ్లో ఒకటి చేంజింగ్. రాణి గారికి సాడీ ఇప్పుడు వరకు ఉంది. చూస్తున్నారు పైన మొత్తం డ్రెస్సెస్. రాణికి సూట్ ఉంది. కట్టల చప్పులు ఉన్నాయి. తీసుకోరా అక్కడ నుంచి. చుట్టూ చూస్తున్నారుగా, చుట్టూ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. పైన మొత్తం ఇప్పటికీ వాడినటువంటి డ్రెస్సులు అవన్నీ ఉన్నాయి. చుట్టూ చూడవచ్చు అన్ని చీరలు, డ్రెస్సులు అన్నీ. ఇవన్నీ ఆ కాలంలో డ్రెస్సెస్ చూస్తున్నారు కదా. ప్రతి 2 రూమ్లో ఒకటి
చేంజింగ్ రూమ్ ఉంటుంది. ఇలాగైతే చూడవచ్చు, అంత అద్భుతంగా ఉంది. చుట్టూ చూస్తున్నారుగా, ఇప్పటికి కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. పైన కూడా చూడవచ్చు. ఇలా అయితే ఉంటాయి. ప్రతి 2 రూమ్లకు ఒకటి చేంజింగ్ రూమ్. ఇక్కడ మొత్తం క్యాప్స్, వాడిన డ్రెస్ మళ్ళీ వాడకపోయేదట. చూస్తున్నారుగా, వీడి వరకు అయితే లాస్ట్. ఓకే, చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఇదే ప్రపంచంలో అతిపెద్ద బీరువా, వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. వీడి వరకు అయితే లాస్ట్. చూడవచ్చు. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి నిజాం మ్యూజియం, ఏదైతే ప్రైవేట్ మ్యూజియం ఉందో అదైతే పూర్తిగా చూపించడం జరిగింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ అలీ విహారీ కీప్ వాచింగ్.